హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసిన పచ్చడిని రైస్లోకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది అయితే ఈ విధంగా కట్ చేసి వేసాను, మంచిగా వేగుతుందని చెప్పేసి అయితే. సో చూడండి, పచ్చిమిర్చి అనేది కూడా మనకి మంచిగా వేగిన తర్వాతకి కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొబ్బరి ముక్కల పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే తీసేయలేదండి, మీరు కావాలంటే తీసైనా యాడ్ చేయవచ్చు, లేదంటే ఇలా వేసినా బాగానే ఉంటుంది. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాతకి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం అవసరం లేదు. సో వీటన్నింటి పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అయితే టమాటోలు యాడ్ చేశాను. అలాగే కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని వన్స్ ఒకసారి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకుంటే సరిపోతుందండి. సో టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిన తర్వాతకి చల్లారబెట్టుకోవాలి. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని అయితే మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 10 గల ఎల్లిపాయలు అనేవి అయితే పొట్టు తీసినవి అయితే ఇందులో యాడ్ చేసి అయితే మూత పెట్టుకొని అయితే వన్స్ ఒకసారి మిక్సీకి అయితే వేసానండి. సరే, మనకి ఇక్కడ ఏంటంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా అవుతుంది. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఆల్రెడీ మనకు టమాటాలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది అయితే మంచిగానే పడుతుంది. సో చూడండి, నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పచ్చడి అనేది మంచిగా మెత్తగా అయ్యింది. మీకు వీలుంటే మిక్సీలో కాకుండా రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. సో పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి పోపు వేయడం కోసం స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అయితే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 5-6 కచ్చా పచ్చగా దంచిపెట్టిన ఎల్లిపాయలు యాడ్ చేశాను. అలాగే 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడనైతే కరివేపాకు లేదని పోపులో కాస్త కొత్తిమీర వేసాను, ఉంటే ఖచ్చితంగా కరివేపాకు యాడ్ చేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పోపును మంచిగా వేయించుకున్న తర్వాతకి పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో నాకైతే చూస్తేనే నోరూరిపోతుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి రకరకాలుగా చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చి తీరుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి చాలా రకాల కుకింగ్ వీడియోలు అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.